నాకు ఈ అవకాశం పాస్టర్ గారికి నా వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా వందనాలు. మనం ప్రారంభించుకుందాం. స్తోత్రం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, మీకు స్తోత్రాలు, వందనాలు, లెక్కలేని స్థుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నాయన యేసయ్య, ఈ పునరుద్ధాన దినం నాయన యేసయ్య మాకు ఇచ్చినందుకు మీకే వందనాలు, మీకే స్తోత్రాలు తండ్రి. నాయన యేసయ్య, మొదటి నుంచి నాయన యేసయ్య చివరి వరకు నా ప్రభ మీకు మహిమకరంగా జరిగించుకోమని అడుగుతున్నాను తండ్రి. ఆరాధనలో మీరు మాకు తోడుగా ఉన్నారు, అందుబట్టి మీకు వందనాలు నాయన యేసయ్య. ఇప్పుడు నాయన యేసయ్య, నేను నిలబడి నాయన యేసయ్య వాక్యం చెప్తుండగా నాయన యేసయ్య నాకు ధైర్యాన్ని అనుగ్రహించమని అడుగుతున్నాను తండ్రి. నా ద్వారా నాయన యేసయ్య ఇక్కడ ఉన్న వారందరితో నాయన యేసయ్య మీరు సూటిగా స్పష్టముగా మాట్లాడమని అడుగుతున్నాను తండ్రి. నాయన యేసయ్య, ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా నాయన యేసయ్య నన్ను మీ సిలువ చాటును మరుగుపరుచుకుంటారని మా యేసును అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుని ప్రార్థన చేసి పొందుకున్నాం తండ్రి. ఆమేన్. ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే రక్షణ గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. వాక్యం తీసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం మనం చదువుకుందాం. 2వ అధ్యాయం 8వ వచనం. ఇప్పుడు చెప్పండి, మనం దేని వలన రక్షింపబడి ఉన్నాం? మనం దేవుని కృప ద్వారా మనం రక్షింపబడి ఉన్నాం. మన వల్ల జరిగే పని అది కాదు. మన వల్ల జరిగే పని మాత్రం అది కాదు. దేవుని వల్ల, దేవుని కృప వల్ల మనం రక్షింపబడి ఉన్నాం. ఆ రక్షణ మనకి డబ్బులు పెడితే వస్తుందా, ఉచితంగా వస్తుందా? రక్షణ మనకి ఉచితంగానే వస్తుంది. ఫస్ట్ మన జీవితంలో మనం దేవుని యందు ఎదగాలంటే ఏం చేయాలి? దేవుని యందు ఎదగాలంటే రక్షింపబడాలి కదా. రక్షణ మనందరికీ కూడా అవసరం. రక్షణ మనందరికీ అవసరం. ఇప్పుడు కొంతమంది ఉంటారు, బలవంతంగా తీసుకుంటారు, ఎవరో చెప్తున్నారని తీసుకుంటారు, లేదంటే అందరూ తీసుకుంటున్నారని బాప్తిసం తీసుకుంటారు. కాకపోతే మనం అలా ఉండకూడదు. నిజంగా దేవుని ఎరిగి దేవుణ్ణి నమ్మిన వారమై మనం రక్షింపబడాలి. రక్షణ గురించి చాలా ఇంపార్టెంట్ పాయింట్సే ఉన్నాయి, కాకపోతే నేను అందులో ఒక 4 పాయింట్స్ నేను తీసుకుని వివరించాలనుకుంటున్నాను. రక్షణ పొందడానికి అర్హులమని మనకి ఎప్పుడు అనిపిస్తుంది అంటే, ఫస్ట్ పాయింట్ నమ్మాలి. ఎవరిని మనం నమ్మాలి? దేవుని మనం నమ్మాలి. దేవుడు కృప ద్వారా మనం రక్షింపబడుతున్నామని మనం నమ్మి మనం బాప్తిసం తీసుకోవాలి. అదే పాస్టర్ గారు బాప్తిసం ఇచ్చినప్పుడు కూడా చెప్తారు కదా, దేవుడు నీ కొరకు, నీ పాపముల కొరకు చనిపోయాడని నేను నమ్ముతున్నావా అని అడుగుతారు కదా. అప్పుడు మనం నిజంగా నమ్మితేనే కదా మనం వాగ్దానం తీసుకుంటాం. నిజంగా దేవుడిని ఎరిగిన వారమై మనం ఆ వాగ్దానం తీసుకోవాలి. ఇక్కడ నమ్మకం అని చెప్తున్నాను కదా, మన నమ్మకం ఎలా ఉండాలి? దేవుని యందు మన నమ్మకం నిలకడగా ఉండాలి, అంటే స్థిరంగా ఉండాలి దేవుని యందు. ఇప్పుడు చూడండి, మనం ప్రార్థన చేస్తాము, ఏదన్నా కార్యాలు మన కుటుంబంలో జరగాలంటే మనం ప్రార్థన చేస్తాం. దేవుడు వెంటనే మన పట్ల కార్యాలు చేశారంటే అప్పుడు మన నమ్మకం ఎలా ఉంటుంది? చాలా బలపడి, చాలా సంతోషంగా మన నమ్మకం ఉంటుంది. అదే మనం మళ్ళీ ఏదన్నా ఇంకో కార్యం గురించి అడిగినప్పుడు, మనం ప్రార్థన చేసినప్పుడు అది కొంచెం ఆలస్యం అయిందంటే అప్పుడు మన నమ్మకం ఎలా ఉంటుంది? కార్యాలు చేసినప్పుడు కొంచెం కార్యాలకు ఆలస్యమైనప్పుడు మన నమ్మకం ఎలా ఉంటుందో మనం ఒకసారి ఆలోచించుకోవాలి. మన నమ్మకం ఎప్పుడు దేవుని యందు నిలకడగా, స్థిరమైన నమ్మకం దేవుని పట్ల కలిగి ఉండాలి. దేవుడు మేలు చేశాడని, మన కుటుంబంలో అద్భుత కార్యాలు చేశాడని మనం దేవుని యందు నమ్మిక ఉంచకూడదు. ఆ కార్యం ఆలస్యమైనా సరే దేవుని యందు నమ్మిక ఉంచి నిలకడగా మనం ప్రార్థన చేయాలి. ఫస్ట్ నమ్మకం ఉంచాలి. సెకండ్ ఏంటంటే, విడిచిపెట్టిన దాని కొరకు మనం మళ్ళీ ఆలోచించకూడదు. ఇప్పుడు మనం బాప్తిజం తీసుకునే ముందు కానీ తీసుకున్న తర్వాత కానీ దేవునితో మనం నిబంధనలు చేసుకుంటాం కదా, అలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు, అది చేయకూడదు, ఇది చేయకూడదు అని మనం నిబంధనలు తీసుకుంటాం కదా. మనం బాప్తిజం తీసుకున్నప్పుడు కూడా ఆ నిబంధనను మనం అలాగే కొనసాగిస్తూ ఉండాలి. ఇంకా దేవునికి చెప్తాం కదా, దేవునితో నిబంధన చేసుకుంటాం కదా, ఇంకా
ఏదైతే మనం విడిచిపెట్టామో దాని కొరకు మనం ఇంకే ఆలోచించకూడదు. ఇప్పుడు మనం దాని గురించి ఆలోచించి ఇటు దేవునిలోనే ఉంటూ అది కరెక్ట్ కాదు కదా! ఇప్పుడు అటు కాలేసి, ఇటు కాలేస్తే మనమే మధ్యలో పడతాం. అప్పుడు మనకే దెబ్బలు తగులుతాయి కదా! సెకండేంటంటే విడిచిపెట్టిన దాని కొరకు మనం ఆలోచించకూడదు. మూడవదేంటంటే పట్టుదల కలిగి ఉండాలి. దేని యందు మనం పట్టుదల కలిగి ఉండాలి? దేవుని యందు, దేవునిలో ప్రార్థన యందు, బైబిల్ చదవటం యందు పట్టుదల కలిగి ఉండాలి. ఇప్పుడు మనం దేవునితో మాట్లాడాలంటే మనం ఎలా మాట్లాడతాం? ప్రార్థనలో మనం మాట్లాడతాం. దేవుడు మనతో మాట్లాడాలంటే వాక్యం ద్వారా దేవుడు మనతో అందుకే ఈ 2 విషయాల్లో కూడా మనం పట్టుదల కలిగి ఉండాలి. దేవుని యందు అడగడం గానీ, ప్రార్థనలో గానీ, వాక్యం చదవటంలో గానీ పట్టుదల కలిగి ప్రార్థించాలి. ఫోర్త్‌దేంటంటే పాప క్షమాపణ మనలో ఉండాలి. మనం ఈ లోకంలో బతుకుతున్నందుకు చిన్న చిన్న తప్పులు మనం చేస్తాం. అది ఏ చిన్న తప్పైనా సరే అది దేవుని ముందు మనం ఒప్పుకునే వారమై ఉండాలి. మనం అనుకుంటాం ప్రార్థన చేసినప్పుడు ఇది చిన్న తప్పే కదా! దేవుడు క్షమించేస్తాడులే అని మనం ఆ పాపాన్ని దేవుడి ముందు ఒప్పుకోకుండా ఉంటాం. కాకపోతే అవే పెరిగి పెరిగి పెద్దవవుతాయి. అప్పుడు శ్రమలనేవి మనకు వస్తూ ఉంటాయి కదండీ! అప్పుడు మనం ఏమనుకుంటాం, దేవుడే నాకు ఇన్ని శ్రమలు పెట్టాడు అని మనం అనుకుంటాం. నేను ముందు వాక్యంలో చెప్పాను కదా! దేవుడు తన పిల్లలైన వారిని శిక్షిస్తారు అని చెప్పాను కదా! ఎందుకు శిక్షిస్తారంటే ఆయన మాట మనం త్రోసివేసినప్పుడు, మన పాపాలు దేవుడి ముందు ఒప్పుకోలేనప్పుడు, మనం చేసే ఏ చిన్నదైనా సరే, రోజులో మనం ఏ చిన్న పాపం చేసినా సరే దేవుడి ముందు మనం డైరెక్ట్‌గానే ఒప్పుకోవాలి దేవుడి ముందు. అంటే భయపడుతూ సరే వదిలేసి అలా కాకుండా దేవుని ముందు నిజాయితీగా మనం మన పాపాలన్నీ ఒప్పుకోవాలి. అప్పుడే మన పాపాలన్నీ క్షమింపబడతాయి. మన పాపాలన్నీ క్షమింపబడతాయి. ఇప్పుడు రక్షణ పొందడం అంటే ఏంటి? దేవుని ఆత్మను మనం పొందుకోవడం. ఇప్పుడు చాలా భయంకరమైన రోజుల్లో మనం ఉన్నాం కదా! ఇప్పుడు మనకి ఖచ్చితంగా ఏది అవసరం? ఇల్లు అవసరమా? లేదా బట్టలు అవసరమా? కాదు కదా! రక్షణ అనేది మనకు అవసరం. రక్షణ అంటే దేవుని ఆత్మను మనతో ఉంచుకోవడం. ఇప్పుడు చాలా భయంకరమైన రోజుల్లో ఉన్నాం. ఇప్పుడు మనల్ని ఏది కాపాడుతది? దేవుని ఆత్మ మనల్ని కాపాడుతది, ముందుకు నడిపిస్తది కూడా. అందుకే అందరూ దేవుని ఎరిగి దేవుని మారు మనసు పొందాలి. ఇక్కడ చెప్తున్నారు కదా! ఇది మీ వలన కలిగినది కాదు, ఇది దేవుని వరమే. బాప్తిసం అనేది నిజంగా మనకి వరమే కదా! ఇప్పుడు కొంతమంది బైక్స్ కొనుక్కున్నారనుకోండి, దాని మీద గాడ్స్ గిఫ్ట్ అని రాసుకుంటారు. లేదా ఇల్లు కట్టుకున్నారనుకోండి, దాని మీద కూడా గాడ్స్ గిఫ్ట్ అని రాసుకుంటారు. కాకపోతే మనకి నిజమైన గాడ్స్ గిఫ్ట్ ఏంటంటే రక్షణ పొందటం. మారు మనసు అనేది మనం పొందటం, అది దేవుని వరం కదా! ఆ దేవుని వరం మనమందరం కూడా పొందుకోవాలి. ఎవరు కూడా అంటే భయపడి వాళ్ళు తీసుకుంటున్నారు కదా, వీళ్ళు తీసుకుంటున్నారు కదా అని మనం మారు మనసు పొందకూడదు. మనం నిజంగా మన మనసులో దేవుని ఎరిగి, దేవుని నమ్మి, దేవుడు మన కొరకు, మన పాపముల కొరకు చనిపోయాడని ఎరిగి మనం తీసుకోలేని వారు కూడా బాప్తీసం తీసుకోవాలి. అలాగే తీసుకున్న వారు కూడా ఇంకనూ దేవుని ఆత్మలో ఎదగాలి. దేవుని ఆత్మలో ఎదగాలంటే దేవుని బలమైన వాక్య సందేశాలు కూడా మనం వినాలి. ఈ చిన్ని వాక్యం దేవుడు దీవించును గాక.